హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రేణుకా వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి జొన్నలతో హెల్తీగా దోశలు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పినట్టుగా చేయండి, మీకు జొన్నలతో దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసుల తెల్ల జొన్నలను అయితే తీసుకుంటున్నాను. అదే గ్లాస్తో 1 గ్లాస్ మినపప్పుని వేసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ సగ్గుబియ్యం వేసి వాటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇట్లా కడిగిన తర్వాత ఫ్రెష్గా వాటర్ పోసుకొని వీటిని ఒక 5 నుండి 6 గంటలు మంచిగా నాననివ్వాలి. చూడండి, ఇప్పుడు ఒక 6 గంటల తర్వాత ఇట్లా మంచిగా నాని ఉన్నాయి. వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని రాత్రంతా పిండిని పులియనివ్వాలి. చూడండి, మార్నింగ్ ఇట్లా మంచిగా పిండి పులిసి ఉంది. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా కలిసేలా కలుపుకొని, కావాలంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆనియన్ కొంచెం ఆయిల్తో ప్యాన్ ఇలా రుద్దుకొని, ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ చల్లుకొని ఇలా పిండిని వేసుకొని మీకు వీలైనంత పల్చగా దోశను వేసుకోవాలి. పైనుండి కొంచెం కారం చల్లుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం లైట్గా వేసి 2 వైపులా మంచిగా కాలే వరకు కాల్చుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ జొన్న దోశలు అయితే రెడీ అయిపోయినాయి. ఇవి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి. ఎప్పుడు రొట్టెలే కాకుండా ఇట్లా జొన్నలతో అప్పుడప్పుడు దోశలు కూడా చేసుకోండి, టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా. మీరు ఆయిల్ వద్దనుకుంటే ఆయిల్ని స్కిప్ చేసి నార్మల్గా దోశలా వేసుకున్నా కూడా చాలా బాగా వస్తుందండి దోశ. సేమ్ ఇదే ప్రాసెస్లో జొన్న దోశలు వేసి చూడండి, ఎలా వచ్చాయో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.